ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూడండి ఏసీపీ గారు, నేనేంటో నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియక నన్ను అనవసరంగా అరెస్ట్ చేశారు. తర్వాత మీరే చాలా బాధపడతారు. బెదిరిస్తున్నాడు రాజేందర్. అవును మేడం, నాకు చాలా భయం వేస్తుంది. నేను బెదిరించడం లేదు, నేను జస్ట్ చెప్తున్నాను. భయపడ్డాడు రాజేందర్. నాకు అలాగే అనిపిస్తుంది మేడం. నేనేం భయపడలేదు, జస్ట్ చెప్తున్నాను అంతే. కవర్ చేసుకుంటున్నాడు రాజేందర్. అవును మేడం, నిజమే. అసలు ఏంటి మీ ప్రాబ్లం? శరత్ చంద్ర అంకుల్ని నేనెందుకు చంపాలనుకుంటాను? మరి సార్ అరెస్ట్ అంటే ఎందుకు పరిగెత్తారో? అది నాకు పోలీసులన్నా అరెస్ట్ అన్నా భయం. పరిగెత్తింది కూడా నేనేదో దేశాలు దాటి పారిపోదామని కాదు. వెళ్ళి మా కేపీ మావయ్యకి చెప్తే నన్ను అరెస్ట్ చేయకుండా ఆయనే చూసుకుంటారనుకున్నాను. అంటే శరత్ చంద్ర గారిని నువ్వు చంపాలనుకున్న నిజాన్ని ఆయన కడుపులో దాచుకుంటారనుకున్నావా? మళ్ళీ అదే మాట. శరత్ చంద్ర అంకుల్ని నేనెందుకు చంపాలనుకుంటాను? మరా రాత్రి గెస్ట్ హౌస్కి ఎందుకు వెళ్ళావు? నేనెప్పుడు వెళ్ళాను? రాజేందర్, ముసుగేసుకున్న మన సార్ సీసీటీవీ ఫుటేజ్ ఒకసారి చూపించు. అది నేనని గ్యారెంటీ ఏంటి? టెక్నాలజీ ఇంత పెరిగిపోయాక కూడా నువ్వు టెక్నికల్ గా బుకాయించకూడదు మిస్టర్ వంశీ. అయినా ఆ గెస్ట్ హౌస్ కి నేను ఒక్కనే వెళ్ళానా? మా మావయ్య కేపీ వెళ్ళారు, మా బావలు చెర్రీ గగన్లు వెళ్ళారు. వాళ్ళందరినీ వదిలేసి నన్ను మాత్రమే అరెస్ట్ చేయడంలో అర్థం ఏంటి? రాజేందర్, మేడం, మనం పోలీసో సార్ పోలీసో నాకేం అర్థం కావడం లేదు. మనం సార్ని క్వశ్చన్స్ వేద్దాం అనుకుంటే సరే మనల్ని క్వశ్చన్స్ వేస్తున్నారే. ఆ రెండో సీసీటీవీ ఫుటేజ్ కూడా చూపించే. ఈ మధ్య సీసీ కెమెరాలు ఎక్కడ పడితే అక్కడ పెట్టడం వల్ల నీలాంటి వాళ్ళు తప్పించుకోవడం కష్టం అవుతుంది వంశీ. ఎవరో అమ్మాయితో మాట్లాడడం చూసి శరత్ చంద్ర గారు నీ మీద సీరియస్ అయ్యారు, కొట్టారు కూడా. దాన్ని మనసులో పెట్టుకుని ఆయన్ని నువ్వు చంపడానికి వెళ్ళావు. లేదు, నేను ఆయన్ని చెప్పడానికి వెళ్ళలేదు, నన్ను నమ్మండి. ఇప్పటిదాకా అసలు ఆ గెస్ట్ హౌస్కే వెళ్ళలేదన్నావు, ఇప్పుడు చంపడానికి వెళ్ళలేదు అని మాటలు మార్చేస్తావా మై డియర్ మాయదారి వంశీ? నన్ను నమ్మండి ప్లీజ్. నువ్వు చెప్పే పిట్ట కథలు హరికథలు నమ్మడం మొదలు పెడితే ఇక్కడికొచ్చే వాళ్ళందరూ అదే చెప్పడం మొదలు పెడతారు. అప్పుడు ఇది పోలీస్ స్టేషన్ అవ్వదు, రవీంద్ర భారతి కళా ప్రాంగణం అయిపోతుంది. ఏమంటావు రాజేందర్? కరెక్ట్ గా చెప్పారు మేడం. సార్కి రాత్రంతా పచ్చి మంచినీళ్లు కూడా ఇవ్వద్దు, ఉపవాసం చేయనివ్వండి. ఉదయాన్నే వచ్చి నేను పూజ మొదలు పెడతాను. నిజం అదే బయటికి తన్నుకొస్తుంది. అలాగే మేడం. మేడం మేడం ప్లీజ్ మేడం. సార్ రేయ్, సార్ పద. సార్ సార్ పద. ప్లీజ్ సార్, నా మాట వినండి సార్. నేను చెప్పడానికి వెళ్ళాను సార్. సార్ నా మాట వినండి. ఏంటి మమ్మీ డిస్టర్బెన్స్? అంత మంచి పాట వస్తుంటే డిస్టర్బెన్స్ అంటుందేంటమ్మాయి?
గాడిదకేం తెలుసు గంధపు సువాసన అన్నట్టుంది. పిన్ని ఆ, అంటే మన అమ్మాయిని ఏం అనలేదమ్మాయి, గాడిద సామెత చెప్పానంతే. చాలే ఆపు, లోపల ఏం జరుగుతుందో చూద్దాం పదా. సరే పదా. భూమి, మా శోభ చంద్రవతిని గుర్తు చేసావమ్మా. మా వదినున్నప్పుడు ఈ ఇంటికి ఎంత కళ ఉందో ఆ కళను మళ్ళీ తెచ్చేసావు. ఏ వదినా? అవునవును, నా ఆనందాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో అర్థం కావడం లేదు. ఇంతకు మించి నువ్వు ఒక్క ముక్క కూడా మాట్లాడకమ్మాయి, నీ ఉక్రోషం బయటపడిపోతుంది. ఆహా, అదే చెప్తున్నాను పిన్ని. ఈరోజు భూమిని చూస్తుంటే మా శోభా చంద్రకం చూసినట్టే ఉంది. నేనంత యాక్ట్ చేయలేనమ్మా, నేను వెళ్తున్నాను. పద నక్షత్ర. పద. భూమి, కోర్టులో డిఎన్ఏ టెస్టులు అక్కర్లేదమ్మా. నువ్వు చేసిన ఈ డాన్స్ చాలు. నువ్వు ఖచ్చితంగా నా చెల్లి శోభచంద్ర కూతురు అని చెప్పడానికి. థ్యాంక్ యూ మావయ్య. భూమి, యాక్చువల్గా బిందుకి నీకు థ్యాంక్స్ చెప్పాలి. మా శోభచంద్ర అత్తయ్య చాలా బాగా డాన్స్ చేస్తుందని వినడమే గాని చూసే భాగ్యం ఎప్పుడూ కలగలేదు. ఈరోజు అత్తయ్య డాన్స్ నువ్వు చూపించావు భూమి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ చెర్రీ. నాకు కూడా ఈ ఆనందంలో ఏదో ఒకటి మాట్లాడాలని ఉంది, కానీ మాటలు రావడం లేదు భూమి. ఇట్స్ ఓకే బిందు. ఇదిగో భూమి, మా శోభా చంద్ర వదిన డాన్స్ చేసిన తర్వాత ఆవిడకి నేనే టిఫిన్ చేసి పెట్టేదాన్ని. ఆవిడ చాలా హెల్త్ కాన్షియస్, ఓట్స్, డ్రై ఫ్రూట్స్ అది అని చెప్తూ ఉండేది. మరీ ఇంత అయితే ఎలా అని అప్పుడప్పుడు ఆవిడకి ఇష్టమని పులిహోర చేసి పెట్టేదాన్ని. చాలా ఇష్టంగా తినేది. ఇప్పుడు నీకు కూడా నీకిష్టమైన వంటలన్నీ చేసి పెడతా, నా వద్దనకుండా తినాలి. సరే అత్తయ్య, మీరందరూ ఇంత ప్రేమాభిమానాలు చూపిస్తుంటే ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొనిరా, నేను తొందరగా అన్ని వండి పెడతాను. చెర్రీ, నువ్వు రా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.